హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రియా గారు అసలుకి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, అమ్మ నాన్న అన్న నేను, అంతే బ్యాక్గ్రౌండ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? they're all in America. Hmm. they're all in America. I have come back to India. ఓకే. Yeah. ఎన్ని ఇయర్స్ అయింది అమెరికా వెళ్ళిపోయి మీరు? అమ్మమ్మ జనరేషన్ ఐ థింక్ 40-45 years. 40-45 ఇయర్స్ అయిపోయింది. అంతకు ముందు అందరూ సో మీరు పుట్టి పెరిగింది కూడా అక్కడే? I was born in India. ఓకే. అదొక పెద్ద కాంట్రవర్సీ. ఎవడో ఛానల్లోడు దెర్ ఇస్ వన్ రియా కొడాలి, ఒకడు హైదరాబాద్ లో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు మైసూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు బెంగళూరులో పుట్టానని రాసుకున్నాడు, ఇంకొకడు విజయవాడలో కర్ణాటకలో ఎక్కడో బళ్ళారిలో పుట్టానని రాసుకున్నాడు. దెర్ ఇస్ వన్ రియా కొడాలి, ఒకే సంవత్సరం, ఒకే నెల, ఒకే వారం, ఒకే తేదీ. నేనేమన్నా కారణ జన్మురాలనా 100 ప్లేసుల్లో పుట్టడానికి? సో నోబడి నోస్ వేర్ ఐఎమ్ ఫ్రమ్. ఓకే. నేను చెప్పేది ఏంటంటే, యు డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ. హోంవర్క్ చేసుకోకుండా ఒక మనిషి గురించి హౌ కెన్ యూ ఫాల్స్ క్లెయిమ్ సంబడి టు బి ఫేక్ ఆర్ రియల్? అవును. మీరు ఫస్ట్ మీరు హోంవర్క్ చేసుకోండి అండ్ దెన్ యూ టాక్ అబౌట్ దట్ పర్సన్. యూ కాంట్ టాక్ అబౌట్ సంబడి అండ్ డిఫేమ్ సంబడి వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. సో ఈ రోజు చెప్పండి, ఎక్కడ పుట్టింది రియా కూడా? నేను చెప్పను, అది మిస్టరీగా ఉంది కదా. మిస్టరీలో ఉండబట్టి వాళ్ళు అన్ని రాస్తున్నారు. హోంవర్క్ చేసుకోవాలి కదా. మరి అంత ఇది కావాలంటే మరి గుంటూరులో పుట్టిందని రాస్తారు. ఇలా ఉంటే మళ్ళీ రేపు గుంటూరులో పుట్టిందని రాస్తారు. ఇంకా నేను పుట్టుండాలి కదా. సో డూ దర్ హోంవర్క్ ప్రాపర్లీ. సో ఇండియాలో పుట్టాను అన్నారు, ఎక్కడ పుట్టారో చెప్తే రాసుకుంటారు వాళ్ళు. రేపు ఇది వీడియో రిలీజ్ అయినా ఇంకో 100 వీడియోలు పుట్టుకొస్తాయి. సో మీకు అది ఇష్టమా? ఇది సుమన్ స్టూడియోలో పుట్టానని రాసుకుంటారు. బట్ చదువుకుంది ఎక్కడ? I had my education partly in America and partly in India. ఓకే. Yeah. పుట్టి పెరిగింది పుట్టింది అది మిస్టరీ. కానీ 40-45 ఇయర్స్ బ్యాక్ షిఫ్ట్ అయిపోయారు. కానీ మీరు చదువుకుంది ఇక్కడ మళ్ళీ, అదే క్లాస్? No, partially because my parents have a farm here. So it's been back and forth. Okay. Yeah. So దాంట్లో పాటే చాలా మంది రాసుకున్నారు, పేరెంట్స్ కి రియాకి పడదు, గొడవలు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. నిజమాది? I left home when I was very young. There was a lot of domestic violence. This was another controversy. There was a lot of ill treatment and domestic violence, so I had to get out of home really early. I left home. సొంత అన్న నాన్నే నన్ను చేశారు అని చెప్పానని వేసుకున్నాడు. You think rape is funny? It is wrong on all levels. తనే ముస్తాబయి టుడే ఐఎమ్ గెటింగ్ డ్రెస్డ్, ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్, సాయంకాలం వచ్చి ఐల్ గెట్ రెస్ట్ అని చెప్పిపోయింది. అది పాపం దారుణంగా దాన్ని చేసి పడేస్తే, నేను అప్పుడు ఎక్కడ అమెరికాలో ఉన్నాను, లండన్లో ఏదో షూట్లో ఉన్నా. ఐ కేమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే అండ్ ఐ సా ద న్యూస్. ఇట్ వాజ్ సో బ్యాడ్. తన ముక్కు మొహం కూడా నాకు తెలీదు, బట్ ఇట్ వాజ్ సో బ్యాడ్. She didn't plan to get dressed and get thrown with a body burnt under a flyover. It is not funny. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. It is not funny. How can you guys write that it is funny? It is not. It is wrong on all levels. It is outraging a woman's modesty. సొంత అమ్మ సొంత నాన్న అన్న చేశారని thumbnails వేసుకుని headlines. You really think I should be okay with it? నాకు అవసరం చిల్లర పంచాయతీ. ఎఫ్ఐఆర్లు వేసుకుని వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటారో, ఆస్తులు అమ్ముకుంటారో, పుస్తులు అమ్ముకుంటారో నాకు తెలీదు. నేను ఇన్ని రోజులు ఊరుకున్నా. దాన్ని ముక్కలుగా కట్ చేసి షార్ట్స్లో వేసుకుని, రీల్స్లో వేసుకుని వైరల్ చేసి పడేశారు. ఐఎమ్ నాట్ కీపింగ్ క్వైట్. వాళ్ళు ఛానల్ని అమ్ముకుంటారో అమ్ముకొని నాకు సంబంధం లేదు. యూ హ్యావ్ ఒక పబ్లిక్ ఫిగర్ని హూ హ్యాస్ అ స్టేచర్ ఇన్ అ సొసైటీ. మర్యాద కోసం చచ్చిపోయే టైప్ నేను డబ్బులు పోగొట్టుకున్నానేమో మార్కెట్లో, నాకు చాలా మంచి మర్యాద, రెస్పెక్ట్ ఉంది. విల్ టాక్ అబౌట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆఫ్ కెమెరా. వాళ్ళందరూ దేర్ ఆల్ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్ ఆన్ ద కెమెరా. ఇట్ ఈస్ రాంగ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ ఈస్ రాంగ్. ఖుష్బు గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏమని? లైంగికంగా ఇంట్లో వేధింపులకు గురైతేనే నేను బయటకు వచ్చేసాను, ఇండివిజువల్ గా నేను మళ్ళీ ఇట్ ఇస్ నాట్ ఫన్నీ అండి. ఇట్ ఇస్ నాట్.
వాళ్ళకి చెప్పే ధైర్యం ఉంది చూసారా, దానికి ఆ గట్స్ కొప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్ ఈస్ రాంగ్ వాట్ దెవ్ Oh. డన్. సో లెట్ దెమ్ ఫైట్. ఛానల్ అమ్ముకోనండి, నాకేం సంబంధం. నేనేమో హైదరాబాద్ రానవసరం లే పద్దాకా. వాళ్ళు తిరగనియండి, ఎక్కడెక్కడ తిరుగుతారో తిరగనియండి. 10-12 కోట్లు పడేస్తే మా లాయర్లు తిరుగుతుంటారు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్. బట్ బయటకు వచ్చి ఒక మంచి స్థాయికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కానీ ఫ్యామిలీని కలవటం కానీ ఫోన్ లో నో దెవ్ మాట్లాడటం కమ్ గోన్ ఎంట్రీ ఎగ్జిట్ లో అయినాయి. Hmm. వచ్చారు పోయారు పద్దాకా గబ్బులు లేపుకున్నారు, పోయారు, అవన్నీ జరిగినాయి. Hmm. జరిగినాక ఇక అంతే. Hmm. గతం గత. అమ్మ యా అమ్మ టచ్ లో ఉన్నారా? నోబడి. నోబడి. ఇప్పుడు రియా కోడలికి సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉన్నావురా, బాగున్నావా, తింటావా ఏమన్నా అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. బ్లడ్ రిలేషన్. అసలు నాకు అంత టైం ఉండదు. మీరు ఒక 24 hours. ఒకటి చెప్తా ఏంటారా, నాకు 100 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న ఆస్తులు ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఓకేనా, అంత టైం ఉండదు అనేది అని నేను అసలు నేను ఏకీభవించాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫ్రెండ్స్ లో నాకు మీకు ఉన్నారని. ఆల్మోస్ట్ 1,00,000 కాదు 2,00,000 కోట్లు 5,00,000 కోట్లు ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు ఉన్నారు. ఆ సర్కిల్ నాది కూడా అదే సర్కిల్. ఎంత ఉన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత 6 తర్వాత 7 తర్వాత 10 తర్వాత నా అనుకునే వాళ్ళు ఒకళ్ళు బాగున్నావా తిన్నావా అని అడిగితే అది వేరు. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ ఆనందం నీది. అది I'm not talking about Yes, money. yes. What you said is right. టైం దొరకదు అనేది అనొద్దు. ఎవరికైనా టైం మనం కేటాయించుకోవాలి టైం అంతే. టైం దొరకదు ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తా. Hmm. ఇంటికి వెళ్ళినాక నా గురించి నా పొట్ట గురించి ఆలోచించే టైం ఉండదు. Hmm. ఎందుకంటే అక్కడ 20 కుక్కలు మీద పడిపోతాయి. Hmm. వాటి సుసు పొట్టి క్లీన్ చేయాలి, అటు Okay. ముద్దులు పెట్టాలి, అటు వాటేసుకోవాలి, అటు ముద్దు చేయాలి, Hmm. లేకపోతే మళ్ళీ అలుగుతాయి. ఆడన్ని బొచ్చులు క్లీన్ చేసి బొచ్చులు క్లీన్ చేసి ఆడికి నీళ్లు పెట్టాలి. వాటిని పడుకోబెట్టే లోపల మాకు దోలు తీరిపోద్ది. Hmm. ఇంకా సో అవే ప్రేమను చూపిస్తున్నాయి అయితే. యా Hmm. అయ్యే బెటరు. మీ వెనకాల మాట్లాడవు, కంత్రి బుద్ధి చూపివు. మీరు ఎంత పెంట చేసినా కూడా వెనక్కి వచ్చేసరికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. అండ్ దే లుక్ ఎట్ వరల్డ్ ఇన్ నాట్ మల్టిపుల్ కలర్స్ ఇన్ ద షేడ్స్ ఆఫ్ ప్యాంటోన్, బట్ వాటికి ఎల్లో, గ్రే, బ్లాక్ ఇన్ని రంగులు మాత్రమే కల్పిస్తాయి. నా షేడ్ కార్డ్ లో లేని రంగులన్నీ మనుషుల్లో చూస్తున్నా. Hmm. వాటికి అట్ట ఉండవు. డబ్బు వచ్చేటప్పుడు అన్ని చూడాల్సి వస్తుంది మరి. చూడాలి. ఇట్ కమ్స్ విత్ గుడ్, ఇట్ కమ్స్ విత్ బ్యాడ్. Hmm. So I'm busy with them. Hmm. I have no time and then I'm dead tired. పడుకోవటానికి టైం ఉండదు. పడుకునేసరికి 3-4 అయిపోతుంది. and then I have to run out at 4 in the morning. So ఇది అలవాటు అయిపోయింది. ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.